మరోసారి పచ్చ పార్టీ విషం చిమ్మింది. బతికినన్నాళ్లు వేర్వేరు విధాలుగా హింసించిన వాళ్లే కన్నుమూసిన తర్వాత నీతులు వల్లించడం మొదలుపెట్టారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా సభలో టీడీపీ నేతల మాటలు కోటలు దాటాయి. సభలో టీడీపీ సభ్యుల తర్వాత వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారేదాకా రకరకాలుగా ఒత్తిళ్లు, మంత్రి పదవి ఇస్తామంటూ హామీలు, తీరా మారిన తర్వాత వెన్నుపోట్లు. ఇది గుండెపోటుకు అసలు కారణమని విడమర్చి చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. సంతాపం సమయంలో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సంతాపం నుండి కూడా రాజకీయాలు బయటికొచ్చాయి. మేము సభకి వెళ్తే భూమా మంచితో పాటు చివరి దశలో ఆయన చేసిన తప్పు కూడా చెప్పాల్సి వచ్చేది. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా ఎందుకు మాట్లాడటం అనే వెళ్ళలేదు. అసెంబ్లీ రికార్డ్స్కి ఆయన చెడు ఎక్కటం ఇష్టం లేకే సభకు వెళ్లకుండా మంచితనం చూపించాం. చంద్రబాబు తప్పు చేస్తే భూమా తప్పు చేశారు. భూమా మరణ వార్త విని చాలా బాధపడ్డాను. వెంటనే ఫోన్లో అఖిలతో మాట్లాడాం. భూమా గారు చనిపోయిన 24 గంటల్లోనే అఖిల ప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చారు. అది చంద్రబాబు కుసంస్కారం. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు కూడా అఖిల ప్రియకు అవకాశం లేకుండా రాజకీయాల కోసం సభకు తీసుకొచ్చారు. వ్యక్తిగత విషయాలు పార్టీలో పనిచేయవు. పార్టీ అన్నాక క్యాడర్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ మారిన 3 రోజుల్లో మంత్రి పదవి ఇస్తాం అని చంద్రబాబు భూమాకి హామీ ఇచ్చారు. అదే ఆశతో ఆయన పార్టీ మారుతున్నట్లు మా పార్టీ నేతలతో చెప్పారు. ఆ సమయంలో భూమా కళ్ళలో నీళ్లు తిరిగాయి. పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేరని తెలిసి కూడా భూమాకి ఆశ చూపించారు. అలాంటి వ్యక్తిని ఏడాదిగా మంత్రి పదవి ఇవ్వకుండా మానసిక క్షోభకి గురిచేశారు. ఎన్టీఆర్ని ఏ విధంగా మానసిక క్షోభకి గురి చేశారో భూమాని అదే విధంగా చేశారు చంద్రబాబు. రాజకీయాల్లో నాకు చంద్రబాబుకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నేను ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటే హుందాగా రాజీనామా చేయించి మళ్ళీ గెలిపిస్తా.